హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా? నమస్తే. యోగా సూత్రాలో ఈరోజు చేసే ఆసనం పేరు సుప్త పద్మ మత్స్యాసనము. ఈ సుప్త పద్మ మత్స్యాసనము మనము ఈ బోల్సర్ సహాయంతో చేయబోతున్నాము. ఏ విధంగా బోల్సర్ని మనము ఉపయోగించి ఈ ఆసనం చేయగలుగుతామో చూద్దాము. ముందుగా మనము పద్మాసనము ఈ ఆసనంలో ఉంది కాబట్టి పద్మాసనానికి కావాల్సిన ప్రిపరేషన్ అన్నీ ఇక్కడ చేయాలి. కాళ్ళని బద్ధకోణాసనంలో తీసుకెళ్ళండి. పాదాలని ఈ విధంగా బద్ధకోణాసనంలో పెట్టేసి తొడలని బాగా పైకి కిందికి అంటూ వీపుని నిటారుగా చేసి ఇక్కడ ఉండాలి. ఈ విధంగా మీరు వీపుని నిటారుగా చేసి ఇక్కడ ఉన్నట్టయితే మన తొడ కండరాలలో వార్మప్ బాగా జరుగుతుంది. అక్కడ ఉండే కండరాలు బాగా ఫ్లెక్సిబుల్గా అయిపోతాయి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ తొడలని బాగా పైకి కిందికి అంటూ ఇక్కడ ఉండండి. ఈ విధంగా మనం వార్మప్ చేసిన తర్వాత కాళ్ళని కొద్దిగా దూరంగా చేయండి. ఇలా దూరంగా చేసి ఇక్కడ మనము ఈ విధంగా ట్విస్ట్ అవ్వాలి. ఈ విధంగా ట్విస్ట్ అయినప్పుడు కూడా మన నడుము ప్రదేశంలో ఉండే కండరాలు బాగా వార్మప్ అయిపోతున్నాయి. దాని తర్వాత పాదాలని అదే విధంగా పెట్టేసి ఫార్వర్డ్గా వచ్చేసేయండి. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు ఈ తొడ కింద ఉండే హ్యామ్స్ట్రింగ్ కండరంపై బాగా ప్రభావం పడుతుంది. ఈ అన్ని కండరాలు మన పద్మాసనంలో బాగా అవసరం పడతాయి. ఈ విధంగా ఉన్న తర్వాత మనము బద్ధకోణాసనంలో కాళ్ళని తెచ్చేసి ఈ విధంగా ఫార్వర్డ్గా బెండ్ అయిపోవాలి. ఇక్కడ మనము ఎక్కువ సమయం పాటు ఉండాలి. ఎక్కువ సమయం పాటు ఉండడం వలన ఇక్కడ ఉండే కండరాలపై ప్రభావం బాగా దీర్ఘంగా పడుతుంది. కాళ్ళని మూసివేసి మోచేతులని దూరంగా చేస్తూ ఇలా తలని కిందికి చేస్తూ మీరు వీపుని గుండ్రంగా చేసి ఈ ఆసనాన్ని చేయవచ్చు. వీపుని గుండ్రంగా చేసి ఈ ఆసనం చేసినప్పుడు తొడ కండరాలపై తీవ్రంగా ప్రభావం పడుతుంది. అదే మీరు ఛాతిని విశాలంగా చేసినప్పుడు ఆ యొక్క తొడ కండరాలలో పడే ప్రభావము ఇంకా తీవ్రంగా అవుతుంది. ఈ రెండు మనము మార్చుతూ చేస్తూ ఉండాలి. చెస్ట్ని ఫ్లాట్ చేస్తూ తల కిందికి వచ్చేలాగా వీపుని రౌండ్ చేస్తూ కొంత సమయం పాటు ఉండండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ శ్వాసపై మన ధ్యానాన్ని కేంద్రీకరిస్తూ ఇక్కడ ఉండండి. కండరాలలో వచ్చే స్ట్రెచ్ని గమనిస్తూ ఉండాలి. దాని తర్వాత వీపుని ఈ విధంగా గుండ్రంగా చేస్తూ చేయండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. నెమ్మదిగా పైకి వచ్చేసి హిండోలాసనంలో కాళ్ళని మనము ఆడించాలి. ఈ విధంగా కుడి కాలుని బాగా ఆడించండి. కొంత సమయం పాటు తర్వాత ఎడమ కాలుని కూడా అదే విధంగా ఆడించాలి. దాని తర్వాత బోల్స్టర్ పై కూర్చుందాము. బోల్స్టర్ పై కూర్చొని మనం పద్మాసనం వేయడానికి ప్రయత్నించాలి. ఇలా పద్మాసనంలో మనము వెళ్ళాలి. కుడి పాదాన్ని పైకి పెట్టేసి ఎడమ పాదాన్ని దానిపైకి వచ్చేలాగా చూడాలి. ఇలా పద్మాసనం బోల్స్టర్పై ఎప్పుడైతే ఉంటామో మనకు చాలా సులభంగా చాలా సావకాశంగా అనిపిస్తుంది.
ఎందుకు? పృష్ఠ భాగాలు పైన ఉన్నాయి, మోకాలు కింద ఉన్నాయి. ఇక్కడ పృష్ఠ భాగాలలో నడుములో ఒక యాంగిల్ అనేది ఏర్పడింది. ఈ యొక్క యాంగిల్ మనకు పాస్చర్ చేయడానికి చాలా ఆస్కారాన్ని క్రియేట్ చేస్తుంది. ఇలా మనం పద్మాసనంలో కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత బోల్స్టర్ నుంచి బయటికి వచ్చేసేయాలి. బోల్స్టర్ని మనము ఇక్కడ పొడవుగా ఒకవైపు పెట్టుకొని ఈ విధంగా వీపు వెనకాల బోల్స్టర్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇక్కడ మనము వీపుని నిటారుగా చేస్తూ పృష్ఠ భాగాలకి ఈ బోల్స్టర్ తగిలేలాగా ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ నెమ్మదిగా మనము వీపుపై వెళ్ళేసి ఇలా మోచేతులపై వెళ్ళండి. ఇక్కడ మోచేతులని దూరంగా చేసి ఛాతిని విశాలంగా చేయండి. పొట్ట కండరాలని బిగించండి. దాని తర్వాత నెమ్మదిగా వీపుపై పడుకోవాలి. ఇలా వీపుపై పడుకొని నెమ్మదిగా చేతులని దూరం చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇక్కడ మనము అలానే ఉండాలి. దీన్ని మనము సుప్త పద్మాసనం అని కొంతమంది అంటారు. అయితే ఇక్కడ మనము సుప్త పద్మాసనం చేయటం లేదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? సుప్త మత్స్యాసనం చేస్తున్నాము. మత్స్యాసనంలో ఏం చేయాలి? మత్స్యాసనంలో వీపుని ఆర్చ్ చేయాలి. కానీ ఇక్కడ వీపుని ఆర్చ్ చేయటం లేదు. ఎందుకు చేయటం లేదు? వీపు కింద ఈ దిండుని పెట్టాము కాబట్టి ఇక్కడ మనము వీపుని ఆర్చ్ చేయటం లేదు. ఇది ఆ సుప్త మత్స్యాసనంలో వచ్చే ఆసనాలలో మొదటి స్టేజ్. దీని తర్వాత మనము మత్స్యాసనంలో ఉండే నెక్స్ట్ స్టెప్ని చేయబోతున్నాము. మత్స్యాసనంలో మన బొటన వేళ్ళని ఇలా చేతులతో పట్టుకోవాలి. చేతులని ఈ విధంగా గన్ షాట్ పొజిషన్లో తీసుకుని రండి. బొటన వేలుని దూరంగా చేసి మన చూపుడు వేలుని మధ్యం వేలుని సూటిగా చేసి మిగతా 2 వేళ్ళని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఉన్న వేళ్ళని మన కాలు పెద్ద వేలు 2 వేలు మధ్యలో పెట్టేసి ఆ పెద్ద వేలుని లాక్ చేయండి. అలానే రెండో వైపు కూడా ఆ 2 వేళ్ళ మధ్యలో మీరు ఈ చేతి వేళ్ళని పెట్టేసి ఆ బొటన వేలుని బంధించండి. అలా బంధించి మీరు ఇక్కడ ఉండాలి. కళ్ళని నెమ్మదిగా మూసివేసి ఆ కాళ్ళని బాగా మీ వైపు లాగి నెమ్మదిగా ఇక్కడ రిలాక్స్ అవ్వాలి. ఇదే ఈరోజు చేసే ఆసనము. ఇక్కడ ఆసనంలో ఉన్నప్పుడు కాళ్ళ వేళ్ళని గట్టిగా పట్టుకోవాలి. ఛాతిని బాగా ఓపెన్ చేయాలి. కళ్ళపై ధ్యానాన్ని అంత పెట్టకూడదు. వృద్ధులు కళ్ళపై ప్రెషర్ పడేలాగా ఆసనాలు ఎప్పుడు చేయకూడదు. ఈ విధంగా శ్వాస తీసుకుంటా వదిలేస్తూ కొంత సమయం పాటు ఉన్న తర్వాత ఇక్కడ కళ్ళని మూసివేసి శ్వాస నెమ్మదిగా తీసుకుంటూ వదిలేస్తూ మన శరీరంలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఈ మత్స్యాసనంలో పొట్ట బాగా బయటికి వచ్చేస్తుంది కాబట్టి పొట్టని లోపలికి బిగించి పెట్టాలి. ఆ లోపలికి పొట్టని బిగించడాన్ని ఉడియాన బంధ అని అంటాము. ఆ బంధాన్ని మనం వేసి దీని తర్వాత నెమ్మదిగా కాళ్ళ వేలని వదిలేసేయండి. కాళ్ళని బయటికి తీసుకొని వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టండి. ఇక్కడ రిలాక్స్ అయిపోవచ్చు, లేదా పాదాలని సూటిగా చేసి ఇక్కడ రిలాక్స్ అయిపోవచ్చు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. యోగా సూత్రాలో ఇప్పుడు మనము కుషన్ని యూస్ చేసి, అంటే బోల్స్టర్ని యూస్ చేసి
సుప్త పద్మ మత్స్యాసనంలో ఆరంభ అవస్థ మనము చేయబోతున్నాము. ఈ సుప్త పద్మ మత్స్యాసనంలో ఎన్నో స్టేజెస్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ స్టేజ్ని మనము ఈరోజు చేయబోతున్నాము. ఈ ఆసనంలో పద్మాసనము ఉంది కాబట్టి ఈ పద్మాసనానికి ముందుగా మనము ప్రిపరేషన్ చేసి దాని తర్వాత ఆసనంలో వెళ్దాము. ముందుగా మనం బద్ధకోణాసనంలో వెళ్ళి కాళ్ళని ఆడించాలి. బద్ధకోణాసనంలో తొడలని బాగా ఆడిస్తూ మనము తొడలు బాగా పైకి కిందికి వెళ్ళేలాగా చూసుకోవాలి. అయితే బద్ధకోణాసనంలో తొడలని బాగా దగ్గరగా పెట్టి చేయడము, లేదా కాళ్ళని ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్ళి తొడలని బాగా పైకి కిందికి చేయడము, ఇవి రెండు చేయవచ్చు. ఇలా తొడలని బాగా పైకి కిందికి చేయడం వలన మన తొడ కండరాలలో ఉండే కండరాలు, నరాలు, రక్త ప్రసరణ చేసే నరాలు ఇవన్నీ బాగా పనిచేస్తాయి. అక్కడ ఉండే కండరాలు ఫ్రీగా అయిపోయి మన మూమెంట్ అనేది ఫ్రీగా అవుతుంది. ఈ విధంగా కొంత సమయం పాటు మనం బద్ధకోణాసనంలో కాళ్ళని బాగా ఆడించిన తర్వాత నార్మల్గా కూర్చోవాలి. సుఖాసనంలో కూర్చోండి. దాని తర్వాత కుడి కాలుని హిండోలాసనంలో తీసుకెళ్ళాలి. హిండోలాసనంలో కాలుని పట్టుకొని మనము కాలుని సైడ్ టు సైడ్ చేయాలి. ఈ విధంగా కాలుని సైడ్ టు సైడ్ చేయడం వలన ఆ తొడ కండరంలో ఉండే అన్ని అవయవాలు బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా తొడ కింద ఉండే అవయవాలు, కుడి పృష్ఠభాగం పక్కకు చుట్టూ ఉన్న కండరాలు బాగా వార్మప్ అయిపోతాయి. ఇలా కాళ్ళని మనము ఆడించిన తర్వాత కుడి కాళ్ళ వేళ్ళని బొటన వేలుతో పట్టుకోండి. అలా పట్టుకొని ఆ కాలుని ఛాతి వరకు తెచ్చి దూరంగా తీసుకెళ్ళాలి. ఛాతి వరకు తెచ్చి దూరంగా తీసుకెళ్ళాలి. ఈ విధంగా చేయడం వలన కూడా ఆ కుడి కాలులో ఉండే కండరాలన్నీ బాగా వార్మప్ అయిపోతాయి. దీని తర్వాత కాలుని కింద పెట్టేసి ఎడమ కాలుని మనము పైకి చేద్దాము. ఎడమ కాలుని మనము అదేవిధంగా హిండోలాసనంలో తీసుకెళ్ళాలి. హిండోలాసనంలో మనము కాలుని బాగా ఆడించుదాము. ఈ విధంగా మనం సైడ్ టు సైడ్ చేస్తూ కాలుని బాగా ఆడించాలి. దాంతో ఆ తొడలో ఉండే కండరాలన్నీ బాగా వార్మప్ అయిపోతాయి. దాని తర్వాత ఎడమ కాలు బొటన వేలుని మీ ఎడమ చేతితో పట్టుకొని ఛాతి వైపు తెచ్చి కాలుని దూరంగా చేయండి. ఛాతి వైపు తెచ్చి ఛాతిని దూరంగా చేయండి. ఈ విధంగా కూడా కొన్నిసార్లు మనం కాలుని దగ్గరికి తీసుకొని రావడము, దూరంగా చేయడము చేస్తూ ఉండాలి. దాంతో ఆ తొడలో ఉన్న కండరాలన్నీ ఫ్రీగా అయిపోతాయి. దీని తర్వాత మనము పద్మాసనంలో కూర్చోవడానికి ప్రయత్నించాలి. పద్మాసనంలో మనము బోల్స్టర్పై కూర్చొని ప్రయత్నించుదాము. బోల్స్టర్పై కూర్చొని మనము ఎప్పుడైతే పద్మాసనం చేస్తామో బోల్స్టర్పై కూర్చోగానే మన పృష్ఠభాగాలు పైకి వెళ్ళి మోకాళ్ళు కిందికి వెళ్తాయి. అలా వెళ్ళడంతో ఒక యాంగిల్ అనేది ఏర్పడుతుంది. ఆ యాంగిల్ ఉండడం వలన పద్మాసనం ఈజీగా అవుతుంది. మోకాళ్ళని కిందికి చేసి ఈ విధంగా కొంత సమయం పాటు మనము పద్మాసనంలో కూర్చోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి వీపుని నిటారుగా చేసి ఇక్కడ కూర్చోండి. తొడలలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఈ విధంగా కొంత సమయం పాటు మనము పద్మాసనంలో ఉండి దాని తర్వాత నెమ్మదిగా బోల్స్టర్ని తీసివేసి
బోల్స్టర్ వీపు వెనకాల వచ్చేటట్టుగా చూసుకొని బోల్స్టర్ మన పృష్ఠ భాగాలకి అందేటట్టుగా చాలా దగ్గరగా తెచ్చిపెట్టుకోవాలి. చేతులతో ఆ బోల్స్టర్ని పట్టుకొని లాగండి. అలా పట్టుకున్న బోల్స్టర్ని అలానే పెట్టేసి నెమ్మదిగా వీపుపై పడుకోవాలి. ఇలా వీపుపై పడుకోవడాన్ని సుప్త పద్మాసనం అని అంటాము. కానీ ఇక్కడ మనము సుప్త పద్మాసనం చేయటం లేదు, ఇక్కడ మనము సుప్త పద్మ మత్స్యాసనం చేస్తున్నాము. మత్స్యాసనంలో వీపులో ఆర్చ్ అనేది వస్తుంది. అయితే ఆ ఆర్చ్ రాకుండా ఇక్కడ బ్యాక్ని మనము ఫ్లాట్గా పెట్టి ఆరంభ అవస్థలో ఉంటున్నాము. ఇక్కడ పద్మాసనంలో ఈ విధంగా పడుకోవడం వలన మన తొడకండరాలలో పడే ప్రభావం అతి తీవ్రంగా ఉంటుంది. కూర్చున్నప్పుడు అంత తీవ్రంగా ఉండదు, కానీ పడుకున్నప్పుడు ఆ యొక్క తొడకండరాలలో స్ట్రెచ్ చాలా తీవ్రంగా అవుతుంది. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి మనము కావాలంటే ఛాతీని ఎక్స్పాండ్ చేయడానికి చేతులని చెరో వైపు తీసుకెళ్ళవచ్చు. ఛాతీకి చెరో వైపు చేతులను తీసుకెళ్ళి ఛాతీ బాగా ఎక్స్పాండ్ అయ్యేలాగా చూస్తూ శ్వాస దీర్ఘంగా తీసుకోండి, దీర్ఘంగా వదలండి. కొంత సమయం పాటు ఇక్కడ అలా ఉంటూ పొట్ట కండరాలని బిగించి ఉండాలి. దీని తర్వాత మన చేతులని మనము గన్ షాట్ పొజిషన్లో తీసుకొని రావాలి. ఆ 2 వేళ్లతో మనము ఎడమ కాలు బొటన వేలుని పట్టుకోవాలి. అదేవిధంగా ఎడమ చేతితో కుడి కాళ్ళ వేలని పట్టుకోండి. అలా పట్టుకొని కాళ్ళని మన వైపు లాగాలి. కాళ్ళని గట్టిగా లాగినప్పుడు మోకాళ్ళు కొద్దిగా పైకి వస్తాయి, కానీ మోకాలు పైకి రాకుండా కాలు తొడలు కిందే ఉండేటట్టుగా మనము ఈ ఆసనంలో ఉండాలి. అలా రావాలంటే మనకు కొంత ఫ్లెక్సిబిలిటీ అవసరము. ఆ ఫ్లెక్సిబిలిటీని రాకుండా మనం కాళ్ళని పట్టుకోవాలంటే కొద్దిగా కష్టంగా భావిస్తాము. కాబట్టి ఇక్కడ మనము వీపుని కొద్దిగా ఆర్చ్ చేస్తాము. అయితే ఇక్కడ గడ్డాన్ని కూడా కొద్దిగా పైకి చేసి మీరు ఆసనంలో వీపుని ఆర్చ్ చేస్తూ కాళ్ళ వేళ్ళని పట్టుకొని అదేవిధంగా కొంత సమయం పాటు ఉండండి. అయితే ఇక్కడ ఈ బోల్స్టర్ మనకు ఏ విధంగా సహాయపడుతుంది? ఒకవేళ మనము కింద మొత్తము పడుకున్నట్టయితే మనము ఈ కాళ్ళ వేళ్ళని పట్టుకోవడము అసంభవంగా భావించగలుగుతాము. కానీ ఒక హైట్లో మనం వీపు ఉండడం వలన ఆ కాళ్ళ వేళ్ళు మనకు ఈజీగా పట్టుకోవడానికి ఆస్కారం అనేది ఇక్కడ ఉంది. ఈ ఆసనంలో కొంత సమయం పాటు అలానే ఉండండి. దాని తర్వాత కాళ్ళ వేలని వదిలేసేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు సుప్త పద్మ మత్స్యాసన. ఈ ఆసనం చేయడం వలన నడుం కండరాలకు చాలా మంచిది, తొడ కండరాలకు కూడా చాలా మేలు చేస్తుంది. ఈ ఆసనం తొడ కండరాలు బాగా బలంగా, దృఢంగా, ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. అలా కాళ్ళ వేలని వదిలేసిన తర్వాత వీపుని స్ట్రెయిట్గా చేసుకొని దాని తర్వాత కాళ్ళని పద్మాసనం నుంచి బయటికి తెచ్చి కాళ్ళని సూటిగా చేసి షేక్ చేద్దాము. కాళ్ళని స్ట్రెయిట్ చేసి షేక్ చేయండి. కొద్దిగా సైడ్ టు సైడ్ చేస్తూ షేక్ చేస్తూ ఉండి మోకాలని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి పాదాలని కొద్దిగా దూరంగా పెట్టేసి ఇక్కడ కొంత సమయం పాటు ఉండవచ్చు, లేదా కాళ్ళని స్ట్రెయిట్ చేసి కూడా ఉండి శవాసనంలో ఇలా వీపుని ఒక హైట్లోనే పెట్టేసి శవాసనంలో వెళ్ళి ఈ విధంగా మనము రిలాక్స్ అయిపోవచ్చు. ఇలా కౌంటర్ చేయడం వలన నడుం కండరాలు అలాగే తొడ కండరాలు బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మన వీపులో బాగా ఆర్చ్ రాకుండా చూసుకోవాలి. వీపులో ఆర్చ్ వచ్చిందంటే మనకు బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఈ ఆసనం చాలా జాగ్రత్తగా చేయాలి. అలానే పద్మాసనంలో వెళ్ళేటప్పుడు మోకాలు ఎలా ఉన్నాయి, మోకాళ్ళలో ఫ్లెక్సిబిలిటీ ఉందా లేదా, తొడలలో ఫ్లెక్సిబిలిటీ ఉందా లేదా గమనిస్తూ ఈ ఆసనాన్ని చేయండి. ఈ ఆసనము మన వీపుకి, కాళ్ళకి, తొడలకి చాలా మంచిది. కానీ ఈ ఆసనము మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చేయరాదు. చూసారు కదండి, ఇవాల్టి యోగ సూత్రలో సుప్త పద్మ మత్స్యాసన.
ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీని వల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.